హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చారితశ్రీ. ఈరోజు మన కిచెన్లో వెజ్ మంచూరి. ముందుగా క్యాబేజీని వీలైనంత బాగా తురుముకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాబేజీలోని వాటర్తోనే కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయకూడదు. ఉండకపోతే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. మొత్తం అన్నీ అలా చుట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక కొంచెం కొంచెం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నిదానంగా చేసుకోవాలి, లేదంటే అవి విరిగిపోయినట్టు అయిపోతుంది. నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు క్రిస్పీగా రావాలంటే 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తాయి కానీ నీట్గా లాన్ కుక్ అవ్వదు. మొత్తం ఇలా ఒక టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లో మొత్తం అన్నీ వేసుకోవాలి. ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ కొంచెం తీసేసి కొంచెం ఆయిల్లో చిన్న అల్లం, 2-3 వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం క్యాప్సికమ్ వేసుకొని హై ఫ్లేమ్లో 50% బాగా కుక్ అవ్వాలి. సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, కొంచెం వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. సాస్ అన్నీ 2-3 మినిట్స్ కుక్ అయ్యాక సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఆ వాటర్ని వేసుకొని కంటెంట్ చూసుకోవాలి. 2-3 సెకండ్స్ కుక్ అయ్యాక ఆ బాల్స్ని వేసుకొని 2-3 సెకండ్స్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరి అయిపోయినట్టే. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరి రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.